హాయ్ ఫ్రెండ్స్, మా పండు పందిర్రాట్ స్టార్ట్ అయింది. పందిర్రాటికి నేను మా హస్బెండే కూర్చున్నాం. పంతులు గారికి పందిర్రాట్ సామాన్లన్నీ అతని దగ్గర పెట్టాం. ఫస్ట్గా విఘ్నేశ్వరుడు పూజ చేస్తారంట, తర్వాత పందిర్రాట్ వేస్తారంట. ఫస్ట్ విఘ్నేశ్వరుడు పూజ స్టార్ట్ చేస్తున్నారు. మా చుట్టాలందరూ మా ఇంట్లోనే ఉన్నారు. మా అత్తలు, మా వదిళ్ళు అందరూ. మా హస్బెండ్ నేను పెళ్ళి చేయడానికి అని కూర్చున్నాం. ఫస్ట్ టైము చాలా హ్యాపీ అనిపించింది. మా పండుగకి నా చేతుల మీదుగా పెళ్ళి చేయడం హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే. విఘ్నేశ్వర పూజ స్టార్ట్ చేశారు. పంతులు గారు చాలా చక్కగా అన్నీ చెప్తున్నారు, ఎలా చేయాలి ఏమి అన్నవి. మంత్రాలు కూడా మాతో చదివించారు. అన్నీ చేస్తున్నాం పూజ అన్నీను. మా ఇంట్లో మా అత్త వాళ్ళు, మా వదుళ్ళు మిగతా వాళ్ళకి తాంబూలాలు అవన్నీ ఇవ్వడం రెడీ చేస్తున్నారు. మా పండు అగండి బాగా రెడీ అయింది కదా, పెళ్లి కూతురు అటు ఇటు తిరుగుతుంది. ఫోటోగ్రాఫర్ ఇంకా రాలేదని వాళ్ళకి ఫోన్ చేస్తుంది. వాళ్ళేమో ట్రాఫిక్లో ఉండిపోయారంట. వీళ్ళందరూ మా ఇంటికి వచ్చిన చుట్టాలని. మా అత్తలు ఇవ్వండి, మా పాప మా అమ్మ నాన్న ఏం చేస్తున్నారని చూస్తుంది. ఇంట్లో పెద్దవాళ్ళంతా తాంబూలాలు, వచ్చిన వాళ్ళకి డ్రింక్లు, టీలు అవన్నీ ఇస్తున్నారు. మేము టైం స్టార్ట్ అయిపోయింది కాబట్టి మేము పందిరాట్ వేయడానికని కూర్చున్నాం. పైన ఇంట్లోనే విఘ్నేశ్వరుడు పూజ చేయించారు. కిందకి ఏమో వెళ్ళాక పందిరాట్ వేయించి అక్కడే తాంబూలం ఇప్పించారు. పంతులు గారికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ అక్కడ పెట్టాం. అది చూడండి చాలా బాగా రెడీ అయ్యారు కదా.